ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఎన్నికల ప్రచారం ఏఎస్పేట మండలంలోని అనుము సముద్రం కావలి ఎడవల్లి తదితర గ్రామాల్లో రసవత్తరంగా కొనసాగుతోంది। ఈ ప్రచారంలో అనుము సముద్రంలోని గ్రామంలో రైతులు మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ర్యాలీగా మేకపాటికి ఘన స్వాగతం పలికారు। అదేవిధంగా కావలి ఎడవల్లి గ్రామంలో బీసీ కాలనీలో చేనేత కార్మికులను కలిసి మగ్గం వేయడం జరిగింది। ఈ ప్రచారంలో విక్రమ్ మాట్లాడారు। కదా 8 ఓట్లు వేశారు కదా ఆయన బాగా తీర్పు ఇచ్చారు। దానికి ఏం పర్వాలేదు, ఆయన ఎంత చేశాడో ఎవరు మళ్ళీ ప్రజలే తీర్పు ఇచ్చారు। ఈసారి కూడా మళ్ళీ తీర్పిస్తారు ఆయన ఎంత అభివృద్ధి చేయగలుగుతాడు ఏందనేది। ఆయన కోరుకునేది సొంత అభివృద్ధి కానీ మిగతాది లేదు। ఆయన టైంలో 5 సంవత్సరాలు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు తప్ప ఈ ప్రాంతానికి ఏం లేదు। అంటే ఆయన అభివృద్ధి జరిగింది కానీ ఆత్మకూరుకి ఏం లేదు। ఇంకా తప్ప ఏదైనా మున్సిపాలిటీ చేస్తారు కాదని, అంతేగాని ఈ ప్రాంతం అనేది ముందుకు తీసుకోవడం అనేది ఒక్క రూపాయి చూడండి। ఇక్కడ ప్రభుత్వ నిధులు ఈ 5 సంవత్సరాలు దాదాపు 1600 కోట్లు వచ్చాయి। 93 సచివాలయాలు, గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, రకరకాలుగా బిల్డింగ్లన్నీ తీసుకొచ్చి గ్రామ స్థాయిలో పరిపాలన తీసుకొచ్చేసి ఈరోజు ప్రజలందరూ కొంచెం సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు। అదే కాకుండా మిగతా రకరకాల రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, షిప్పింగ్ హార్బర్లు కానీ అభివృద్ధి అయితే ఈ టైంలో కూడా జరిగింది। మన జీడిపి కూడా నంబర్ 4 ఇండియాలో, మన జీడిపి నంబర్ 4। అది ఎవరు ఢిల్లీ వాళ్ళే కదా రిలీజ్ చేసేది, ఎవరు చెప్పలేదు। ఆయన అభివృద్ధి వల్ల వచ్చింది నంబర్ 4 కాదు కదా। ఆయన అయితే పార్టీ ముందు కూడా వెళ్ళిపోయినాడు మళ్ళీ ఇంకోసారి। ఆయనకి అభివృద్ధి చేసిన దానికి పోయినసారి తీర్పు, దానికి మళ్ళీ నేనేం ఎక్కువగా చెప్పలేదు।